అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని, అటువంటి అన్నదానాన్ని పౌర్ణమిని పురస్కరించుకొని శంఖనాదం పెద్దపూడి వెంకట్రావు, శ్రీమతి పెద్దపూడి దుర్గాభవాని ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని మాజీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన నేత బాడిత శంకర్ అన్నారు. సోమవారం దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో పేదలకు, అమ్మవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు పాముల నాగరాజు, పాముల చిట్టయ్య, పాముల గంగాధర్, పెద్దపూడి కిరణ్ కుమార్, కోర్మాల వెంకటపూర్ణ, అమర్ కుమార్, శ్రీమతి శైలజ మరియు దాతల పూర్తి సహాయ సహకారాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యూట్యూబర్లు శాంతి గౌతమి, జయచంద్ర, బుద్ధావారిగుడి డైరెక్టర్ ఉప్పిడి రాము, రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు, పెద్ది అన్నారావు, కొరగంజి భాను, కొరగంజి భాస్కర్ రావు, సతీష్ మరియు పెద్దపూడి తులసి, పెద్దపూడి శాంతికుమారి తదితరులు హాజరై ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి శంఖనాథ వెంకటరావు గారు అంటే పెద్దొడ్లపూడి వెంకటరావు, మరి ఆయన ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు అనగా 48 నెలలు మరి గురు పౌర్ణమి రోజే ఈ అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఎందుకంటే దాతల సహాయంతో మరి ఎక్కడి నుంచో కూడా వచ్చి, అంటే ఆయన కరెక్ట్గా చేయబట్టి ఎక్కడి నుంచో దాతలు కూడా వచ్చి మరి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా అమ్మవారి ఆశీస్సులు, ఆ విజయేశ్వర స్వామి, ఆ సాంబశివుడి ఆశీస్సులు కూడా ఆ వెంకటరావు గారికి ఉన్నాయని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు ఆశయాలు, ఆలోచనలు మరి ఇవాళ ఎంతగానో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి అంత ముందు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, డొక్కా సీతమ్మ గారు అంటే 400 ఎకరాలు అమ్మి చేయడం అంటే అది మాటలు కాదు, మామూలు విషయం కాదు. ఆ ఆశయాల్ని మరి వెంకటరావు గారు ఉనికిపుచ్చుకొని మరందరూ దాతల సాయంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 4 బాగుండాలంటే 4 సెంట్లు అమ్మండి, తప్పులేదు. 400 మంది జీవితాలు బాగుంటాయంటే 4 ఎకరాలు అమ్మేయండి, తప్పులేదని ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో చాలానే 2 ఒకటి భోజనం, 2 మంచినీళ్ళు, ఇంకా ఏది చాలానో మనం. మరి అలాంటి కార్యక్రమాన్ని ప్రతి గురు పౌర్ణమి రోజు మరి ఒక మంచి కార్యక్రమాన్ని వెంకటరావు గారు తీసుకొని, అట్లాగే మన సోదరుడు పాముల కిరణ్, పాముల నాగరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. అదే విధంగా కూడా కిరణ్ కుమారు, అదేవిధంగా కూడా భార్యాభర్తలు వారిద్దరు కూడా మరి ఇక్కడ వచ్చి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం ఇదందరూ కూడా మాకు కూడా సంతోషంగా ఉంది. వెంకటరావు గారు ఇంతమందిని పరిచయం చేశారు. ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో మరి ప్రతిరోజు నిత్యం డబ్బులు సంపాదిస్తూ ఉంటాం, మనం బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకుంటూ ఉంటాం. ఇక్కడ అది కానీ భగవంతుడి దగ్గర ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకులో బ్యాలెన్స్ పెంచుకునే అందరినీ కూడా మమ్మల్ని కలపడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు చేయాలంటే భగవంతుడి దగ్గర బ్యాంకులో బ్యాలెన్స్ విచ్చలవిడిగా మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మా సోదరుడు జనసేన నాయకుడు మరి బాడి శంకర్ గారు మరి ఈ రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా?
ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా వెంకట్రావు శంకరరావు వారి నాయకత్వంలో కాదండి, వారి నాయకత్వంలో ప్రతి నెల 4 సంవత్సరాల నుంచి ప్రతి నెల కూడా ఈ అమ్మవారి ప్రాంగణంలో అంటే ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ఆ ప్రదేశంలో ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మరి వీరి ఆశయం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డొక్కా సీతమ్మ గారిని ఎంచుకొని ఆమె పేరు మీద అన్నదానాలు మంచినీళ్లు ఇవన్నీ చేయమన్నారో అదే వారికి వెంకట్రావు గారు శంకరరావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఎవరైనా సరే ఎంత సంపాదించామని కాదు ఎంత పెట్టామనేదే ఉండాలి. పేద ప్రజలకి మనం అండగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మొన్న మీ మజ్జిగ దానం కూడా ఇక్కడ 12 రోజులు పేద ప్రజలకి ఇక్కడ సేవ చేశాం. అలాగే వీరికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇచ్చి వీరిని ఆ అమ్మవారు కరుణ కటాక్షాలతో వీరిని చల్లగా కాపాడాలని అక్కడే ఇక్కడికి విచ్చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన నాగరాజు గారు కానీ యూట్యూబర్లో మన పేరేంటమ్మా శాంతి గౌతమి గారు, జయచంద్ర గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా అమ్మవారి కరుణ కటాక్షాలు చల్లగా ఉండాలని నాగరాజు గారు, వెంకటేశ్వర గారు వారికి కూడా అమ్మవారు కరుణ కటాక్షాలు ఉండాలని జనసేన పార్టీ తరఫున మా వెంకట్రావుకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓం నమ శివాయ. ఆ దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానం దగ్గర ఆ విజయేశ్వర స్వామి వారు అన్న ప్రసాదం అనే వితరణ పెట్టుకున్నాం. అలాగే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోనే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసి అంతతోడు హైదరాబాద్ నుండి నాగరాజు గారు కానీ లేకపోతే మన కిరణ్ కుమార్ గారు కానీ తర్వాత మన జనసేన నాయకులు తర్వాత మన ఉమ్మడి సంటి గారు, బాడి శంకర్ గారు, తర్వాత ప్రతి ఒక్కరు మన యూట్యూబర్లు సారు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నేను చేసుకున్న అదృష్టం కాదు. అమ్మవారి అందరినీ ఇక్కడికి సమకూర్చింది కాబట్టి మేము అందరం కలుసుకున్నాం. నాది నేనంటూ ఏమీ లేదు, నేను ఒక వాహనం లాంటి నాకు ఈ కార్యక్రమం నాకు ఆ తల్లి జగజ్జనని నాకు ఒక వాహనం లాగా ఒక రిక్షా బండి లాగా నియమించింది. ఈ కార్యక్రమానికి నేను ఎటువంటి అర్హుడిని కాదు, కానీ ఆ తల్లి ఎందుకు పెట్టిందో ఏంటో తెలియదు. కానీ ఇంకా ముందు ముందు కూడా ఇంత గొప్పగా ఇక్కడ ఆ డొక్కా సీతమ్మ గారి పేరు మీద మన అద్భుతంగా అన్నప్రసాదం వితరణ జరగాలని నేను బలమైన సంకల్పం కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ అందరికన్నా నాకు ఈ అన్న సందర్భానికి దాతలు ఉన్నారు. ఆ దాతలు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నన్ను నమ్మి నేను తినేస్తానని లేకుండా మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఎవరు అన్న సందర్భం చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం బతికేదే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నానికి మించిన దానం ఏదీ లేదు. ఎందుకంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే టయానికి ఆహారం లేని ఎవరూ జీవించలేము. అన్నంకి మించిన దానం మరి ఏదీ లేదు. ప్రతి ఒక్కరు దానం చేయాలి. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరించుతున్నాను. అంతతోడు ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పొద్దున్న నుండి సాయంత్రం దాకా మన వంటమేశ్వరి గారు కానీ మన యూట్యూబర్లు కానీ లేకపోతే మన ఛానల్ కూడా మాకు ఇంత సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు మంచి పని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇంకా ముందు గొప్పగా జరగాలని ఆ దుర్గా మల్లేశ్వర అమ్మవారు ఆ విజయేశ్వరుని కోరుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారితో ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా సంకల్పం ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వెంకట్రావు గారు చేపట్టినటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమం చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అన్ని దానంలో అన్నదానం గొప్పదంటారు. ఆయన యొక్క సంకల్పం చాలా మంచిగా చేస్తున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే ఇంతమందికి అన్నం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన మాకు ఇది నేను సెకండ్ టైము ఆయన కలవటము, ఇట్లా ఈ సేవలో పాల్గొనడం కూడా ఇది సెకండ్ టైము. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎట్లా అంటే 4 మనుషులకి భోజనం పెట్టడం అనే విషయము మనం ఎంతైనా సంపాదించవచ్చు. దాంట్లో ఒక 10 రూపాయలు తీసి పెట్టే అంత అదృష్టం కలగడం అంటే ఇంద్రకీలాద్రి దగ్గర అది ఒక గొప్ప వరం అనుకుంటున్నాను నేను. ఇటువంటి ఇంకెన్నో నేను చేయాలని చేస్తానని కూడా నేను చెప్తున్నాను. జై జై. నమస్తే అండి. ఇది
డొక్క సీతమ్మ గారి ఆశయాలతో ముందుకెళ్తున్న మన వెంకట్రావు గారిని మనం ఎంత అభినందించినా తక్కువనే. అసలు ఈ ప్రతి నెల పౌర్ణమి రోజు అంటే పౌర్ణమి రోజు తను ఇక్కడ వచ్చిన పేద గొప్ప అనుకోండి ప్రతి ఒక్కరికి కూడా అన్న సంతర్పణ పేరుతో తను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా గొప్ప పని. అంటే ఆకలి తీర్చడము అంటారు కదా, పరమ సేవ అని చెప్పేసి అంటారు కదా. సో మాకు యాక్చువల్ గా చెప్పాలంటే మేము కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాము ఇంతకుముందు, అంటే మేము కూడా చేస్తాం కానీ బట్ ఈ లెవెల్లో చేస్తున్నది మాత్రం చాలా గొప్ప పని. దాంట్లో మమ్మల్ని కూడా తను భాగస్వాములు చేసినందుకు మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారం తనకి అందించాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే ముందుకు ఇంకా ఇది పెరిగి ఇంకా ఎక్కువ మందికి తను ఈ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.